మన జడ శ్రవణ్ కుమార్ గారు ప్రతిరోజు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నాడో, ఎందుకు తిడుతున్నాడో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఒకసారి ఆయన నోటితోనే చెప్తున్నాడు. ఒకసారి బాగా వినండి, అర్థమవుతుంది. 2019 నుంచి 2024 వరకు నేను సొంతగా సంపాదించిన డబ్బులు 25 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు. ఎందుకు లేదు? ప్రజల కోసం ఖర్చు పెట్టారు. నేను మీరు ఏ రోజు నాకు ఒక రూపాయి ఇవ్వాల తెలుగుదేశం పార్టీ. మీరు ప్రజలలో మేము కష్టపడి ఉన్నాం కాబట్టి మా మద్దతు, మా వాయిస్ మీకు కావాలి అంటే మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వండి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. ఆ కొన్ని సీట్లు ఇచ్చి నేనైతే ఖర్చు పెట్టానో ప్రజలకి ఆ డబ్బు మాకు ఇవ్వండి. ఎందుకు అంటే మా దగ్గర ఇప్పటికిప్పుడు సీట్లు ఇచ్చినా నేను ఏం చెప్పుకోలేను. సో మేము ఖర్చు పెట్టిన డబ్బు మాకు కొంత సహకారంగా అందిస్తే మేము ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలవడానికి మాకు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటాను. ఎంత ఖర్చు పెట్టారని నేను ఏదైతే 2019 నుంచి 2024 వరకు నా సొంత డబ్బులో 25 కోట్లు ఖర్చు పెట్టాను ప్రజల కోసం. అది తెలుగుదేశం కోసం ఖర్చు పెట్టలా. నేను ఒక పార్టీ పెట్టుకున్నా. నేను రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆ సమావేశాలు, బహిరంగ సభలు, దళిత సమస్యల మీద ఫైట్ చేసే సమస్యలు, ఇలా సమస్యలు ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇంత ఖర్చు అయింది. మీరు రేపు మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకొని ఇంత మీరు ఇవ్వగలిగితే మేము కూడా కొంచెం కంఫర్టబుల్గా రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న పార్టీ, మేము అధికారంలో రావాలనుకున్న పార్టీ. విన్నారు కదా మన సార్ మాటలు. మన సార్కి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్ల ముందు 2000 ఎలక్షన్లప్పుడు 25 కోట్లు కానీ ఇచ్చుంటే ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఆయన వాయిస్ తోటి ప్రభుత్వానికి సహకరించేవాడంట ఆయన చెప్పటం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కోట్లు పంపిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు. ఇది దానికి అర్థం. ఎవరికైనా అర్థమైపోద్ది, ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లే. ఆయన మాట్లాడింది 1-2 సార్లు వినండి, మీకే అర్థమైపోతుంది. ఇది జడ శ్రవణ్ కుమార్ గారి నిజస్వరూపం.